ఎగ్జిట్ పోల్స్ తో పార్టీలో టెన్షన్ మొదలైంది. ఇంతవరకు తాము అధికారంలోకి వస్తామన్న విశ్వాసంతో ఉన్న పార్టీలు, నేతలు ఆలోచనలో పడ్డారు. మరోవైపు పార్టీ క్యాడర్లో కూడా టెన్షన్ కనిపిస్తుంది. నాయకుల మాటలు నమ్మి లక్షల రూపాయలు బెట్టింగ్ కాసిన కార్యకర్తలు ఇప్పుడు ఫలితాలు రివర్స్ అవుతాయేమో అన్న భయం వెంటాడుతుంది. ఏపీలో అధికార విపక్షాలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఎవరు గెలిచి అధికార పగ్గాలు చేపట్టినా ప్రత్యర్థి పార్టీకి మాత్రం సమస్యలు తప్పవు. అందుకే గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి పార్టీలు. ఎన్నికలు పూర్తయిన తర్వాత తామే అధికారంలోకి వస్తామని అధికార వైసీపీ, విపక్ష టీడీపీలు భావిస్తున్నాయి. అయితే ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కాస్త పార్టీలను టెన్షన్లోకి నెట్టేశాయి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాల్లో గెలుపు ఖాయమన్నారు సీఎం జగన్. అదే విషయాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులకు చెప్పారు. అయితే కొన్ని ఎగ్జిట్ పోల్స్ కాస్త కూటమికి జైకొట్టడంతో ఫ్యాన్ పార్టీ కార్యకర్తల్లో ఆందోళన కనిపిస్తోంది. దీంతో వారు తమ నేతలు, ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి మన పార్టీయే అధికారంలోకి వస్తుంది కదా అని అడుగుతున్నట్లు సమాచారం. ఇక కూటమి పార్టీల్లోనూ ఇదే సీన్ కనిపిస్తోంది. మొన్నటి వరకు కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఇప్పుడేమో ఫ్యాన్ హవా అంటున్నాయి మరికొన్ని సర్వే సంస్థలు. కూటమి గెలుస్తుందన్న అంచనాలతో టీడీపీ కార్యకర్తలు భారీగా పంద్యాలు కాశారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయితే తమ పరిస్థితి ఏంటన్న భయం వారిని వెంటాడుతోంది. అయితే అధిక స్థాయిలో ఎగ్జిట్ పోల్స్ కాస్త అసెంబ్లీ స్థానాలకు హోరాహోరీ తప్పదని సెలవిచ్చాయి. ఎంపీ స్థానాల్లో మాత్రం కూటమికి మొగ్గు చూపాయి. దీంతో ఈసారి ఎలాంటి ఫలితాలు వస్తాయా అన్న ఆసక్తి పార్టీలతో పాటు కార్యకర్తలు, సానుభూతి పరులు, అభిమానుల్లో కనిపిస్తోంది.